వ్యూవర్స్, నేను మీ ప్రియా. ఈరోజు మనతో ఏపీ పాలిటిక్స్ డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. అంబటి రాంబాబు గారే కాకుండా మన కొడాలి నాని గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఈయన ఒక ప్యాకేజీ స్టారు, సూపర్ స్టారు, మెగా పవర్ స్టారు, అలానే ఆకాశంలో ఉన్న స్టార్లన్నీ కూడా ఈయనే పెట్టుకుంటారు, కానీ సింగిల్గా అయితే పోటీ చేయలేరు, చంద్రబాబు నాయుడు గారితో పొత్తులు పెట్టుకుంటారు, బీజేపీతో పొత్తులు పెట్టుకుంటారు, సింగిల్గా నాయకత్వంలోకి మాత్రం రాలేరు అంటూ వ్యాఖ్యలు చేశారు. అవునమ్మా, ఓ మాట చెప్తాను ఉంటావా, ప్యాకేజీ స్టారు అని ఆయన పెట్టుకోలేదు, ఎవరో పోరంబోకులు పెట్టారు. ఆ ప్యాకేజీ స్టార్ అంటేనే చెప్పు తీసుకొడతా ఉన్నాడు. మరి అది నిజమో కాదో పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు తేల్చాలి. రెండోది, మిగతా స్టార్లన్నీ మీరు పెట్టారు. తిరిగి కూర్చోలేక మీకు ఏమైనా వైసీపీ పార్టీలో పనులు ఉన్నాయా? వైసీపీ పార్టీలో ప్రజా సంక్షేమాన్ని చూస్తున్నారా మీరు? మీ తాలూకు అక్కడ చంద్రబాబు నాయుడిని తిట్టడం, ఇక్కడేం పవన్ కళ్యాణ్ తిట్టడం. మీ నాయకుడు అదే కదా చెప్పాడు, అదే చేస్తున్నారు. మీకు ఉత్సవం నీచం లేకుండాను. కానీ ఒకటి మాత్రం చెప్తానమ్మా, ఎవరైనా అన్యాయంగా ఎవరినైనా మాట్లాడితే మాత్రం అందుకు పదింతలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి కూడా ఒకరోజు వస్తుంది డెఫినెట్గా. ఇప్పుడు నిన్ను అన్యాయంగా నన్ను మాట్లాడి వెళ్ళిపోయినట్టయితే ఈ 4 రోజులు బాధపడవచ్చు, మనసు గాయపడవచ్చు. కానీ తర్వాత నిన్ను 4 మాట్లాడితే నన్ను 10 మాటలనే రోజు వస్తుంది. ఇది 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 సత్యం, ఇది ప్రకృతి ధర్మం. అందువలన అక్కడ పేరుని నాని అన్నప్పటికీ, తర్వాత కొడాలి నాని అన్నప్పుడు కూడా ఏ ప్యాకేజీలు ఆయన పెట్టుకోలేదు, మీరు పెట్టారు వారవలేక. కానీ ఎవరు ప్యాకేజీ ఇస్తారో, ఎవరు అసలు ముఖ్యమంత్రి అవ్వకముందు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారో, ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్షల కోట్లు ఎవరు సంపాదించారో ప్రపంచానికి తెలుసు. ఎవరెవరికి ఎన్ని బాక్సులు అందుతున్నాయో, ఎవరెవరికి మీరు ఎన్ని బాక్సులు అందిస్తున్నారో అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరెన్ని బాక్సులు తీసుకున్నారు, మీరెన్ని బాక్సులు పంచుతుంది తెలుసు కదా. మరి ఎందుకు మాట్లాడతారు అలాగా? ప్యాకేజీ స్టార్లు అన్నారు, ప్యాకేజీలన్నీ మీరు పెట్టారు. మరి మీ మీ తాలూకు అధినాయకుడు కూడా ప్యాకేజీ స్టార్ కదా, చాలా పెద్ద ప్యాకేజీ స్టార్. ఏమైనా చేశాడా? మొత్తం ప్రభుత్వం ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అన్ని డబ్బులు, అన్ని సదుపాయాలు, అన్ని పథకాలకి, అన్ని స్థాయిరాలకి నీ బొమ్మ వేసుకున్నా. ఎవడేమని చెప్పాడు నీకు? ఎవడిచ్చారు అధికారం? డబ్బు సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది అండి. డబ్బు వాళ్ళదా, సోకు నీదా? ఏమిటండి ఇది వ్యవహారం? ఏదైనా మాట్లాడితే ఒక పద్ధతి ఉండొద్దు. డబ్బు మాది, షోకు వీడిది అని మొన్న అమిత్ షా చెప్పారు కదా. మరి అప్పుడు అమిత్ షాని అనలేకపోయారా? కాళ్ళు రుచుకోలేకపోయారా? అమిత్ షాని మామూలుగా ఆ స్టేజీ మీదే తగిన బుద్ధి చెప్పలేకపోయారా? ఏమిటండి ప్యాకేజీ ఇస్తారు మీరు? మన అంచాలకి లక్షల కోట్లు మిగిలించుకున్న వాళ్ళు మీరు. ఈరోజు 6 లక్షల కోట్ల రూపాయలకి లెక్క చెప్పకుండా దొంగతనంగా తప్పించుకుంటున్న వాళ్ళు మీరు. హత్యలు చేసి తప్పించుకుంటున్న వాళ్ళు మీరు అని కోర్టులు చెప్తున్నా, సిబిఐ చెప్తుంది, మీరు చెప్పింది కాదు. మరి మీరు మాట్లాడడానికి మీరు సిగ్గుండొద్దు. అలా మాట్లాడడం తప్పు కాదు. పవన్ కళ్యాణ్ మాట్లాడడం తప్పు కాదా? అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కేవలం కబినెట్సా? మీరు ఒకలే హీరోలా? ఏమిటండి ఇది? తప్పు కదండి. అంటే చంద్రబాబు నాయుడు మామూలుగా ప్రతిపక్షంలో ఉంటే తప్ప, రేపు సీఎం అయితే తప్ప, లేదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిస్తే తప్ప? ఎవరు చెప్పాడు? మీరు బీజేపీ కలవలేదా? మీరు టీఆర్ఎస్ కలవలేదా? ఆంధ్రదేశం వెళ్ళిపోయినప్పుడు ఎంతవరకు ఆంధ్రదేశానికి చెందిన ప్రాపర్టీని ఎంతవరకు మీరు సెటిల్ చేయలేదు? ఈ ప్రాపర్టీలన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. ఈ మాట మాట్లాడే మీ నోరు లేదు, ధైర్యం చాలదు. దాసోహం అంటారు. ఇక్కడేమో మీ ఎక్కచెల్లెళ్ళు రోజుకు ఒక అవమానం చవి చూస్తూ ఉంది. నేను మెట్టినీళ్ళు నాది అని చెప్పినప్పుడు ఎంత చండాలంగా మాట్లాడుతున్నారన్నమాట. రే తల్లిని చెల్లిని వదిలేశాడు ఆవిడ నాయకుడా అని చెప్పేసి. మరి దీనికి సమాధానం చెప్పండి.
తల్లిని చెల్లిని వదిలేశాడు వీడు ఒక నాయకుడు అని చెప్పి అడుగుతున్నారు. అలాగే అవినాష్ రెడ్డిని చెప్పింది జగన్మోహన్ రెడ్డి పాత్రధారి సూత్రధారి అంటుంది. ఎవరన్నారు? స్వయంగా షర్మిలే అంది. షర్మిలకి సమాధానం చెప్పండి. బుద్ధి లేకపోతే చంద్రబాబు నీళ్ళు మాట్లాడతారా? ఆ మోచేతి కింద నీళ్ళు తాగిన సన్నాసులు వీళ్ళు చంద్రబాబుని ఆయన మాట్లాడతారండి? తప్పు కదండి, అది అన్యాయం కదండి. మీకు ఇష్టం లేదు నోరు మూసుకోండి, నోరు మూసుకొని నూరుకోండి. అంతేకాని చంద్రబాబు నాయుడు మాట్లాడేంటి? ఆయన మెత్తనోడు అయిపోయాడు. లేదా కమన్ రా నువ్వు నేను తెలుసుకుంటాను వీళ్ళు ఎక్కడ ఉంటారు ఆయనకున్న పరపతికి. చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ని మాట్లాడుతున్నారు. మళ్ళీ ఒకటి మన జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవ్వరూ పరిపాలన రాకూడదా? ఇంకెవరు ముఖ్యమంత్రి కాకూడదా? నువ్వు తీసుకున్నటువంటి 10 లక్షల కోట్లు మొత్తం అయింది. 10 లక్షల కోట్లు 6 కోట్ల లక్షలు నువ్వు లెక్కలు చెప్పంటారు. లెక్కలు చెప్పగలవా? లెక్కలు చెప్పితే మళ్ళీ వచ్చినటువంటి వాళ్ళకి ఏమి చూపిస్తావు? అప్పులు చూపిస్తావా? ఆంధ్రప్రదేశ్ బతికి పట్టగట్టొద్దా? అరే నువ్వు నీ తాలూకు ఎంత ఉక్రోసం ఉంటే నువ్వు ఆ ముఖ్యమంత్రి సీట్లో అడుగు పట్టకముందే ఆ చంద్రబాబు నాయుడు తాలూకు ప్రజావేదికని కూల్చేసావే. నువ్వెంత మూర్ఖుడివి. ప్రజావేదిక చంద్రబాబు నాయుడుది కాదు, ప్రజలది, ఆంధ్రప్రదేశ్ది. దాని మీద నువ్వు మీటింగ్లు పెట్టవచ్చు. ఎంత పెద్ద కన్స్ట్రక్షను, దాన్ని కోల్చడానికి 3,000 కోట్లు అయిందట. తప్పు కదమ్మా, అన్యాయం కదమ్మా. ఇది ఆలోచించాలమ్మా. ఆలోచించకపోతే ఎంతో 10 మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని నేను అనుకుంటాను. ఏదేమైనప్పటికీ మనకు కావాల్సింది ప్రజాక్షేమం కాబట్టి వారాహి యాగం అనేది ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు కాబట్టి నిర్విఘ్నంగా కొనసాగాలని మనం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.